సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రావణ మాసం రాకముందే పూచిన కదంబ పువ్వులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ నందు స్పోర్ట్స్ మీట్, పాల్గొన్న క్రీడాకారులు. జంగారెడ్డిగూడెంలోని బుట్టాయిగూడెం రోడ్ నందు జేజీఆర్ నగర్ లో బస్ షెల్టర్ ను ప్రారంభించిన యువ నాయకులు జట్టి ఆదిత్య. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. కోయిలగూడ మండలం బెల్లిపల్లిలో హత్యకు గురైన వ్యక్తి, కేసు నమోదు చేసిన పోలీసులు. జంగారెడ్డిగూడెం స్వాతి ట్రేడర్స్ అధినేత ఏలూరు ఫనీకి గౌరవ డాక్టరేట్ అందజేసిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ. దశాబ్దాల కళ నేడు తీరింది. ఎండకు వానకు రోడ్డుపైనే ఉండి బస్సు సర్వీసుల కోసం పడరాని పాటలు పడాల్సి వచ్చేది. ఒక్కో బస్సు ఒక్కో చోట నిలుపుదల చేసేవారు. అందరికీ ఒకే వేదికను ఏర్పాటు చేశారు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన యువ నాయకులు జట్టి ఆదిత్య. స్థానికుల విజ్ఞప్తి మేరకు బస్ షెల్టర్ ను నిర్మించారు. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు చంద్రశేఖర మినీ కళ్యాణ మండపం ఎదురుగా జేజీఆర్ నగర్ లో చిన్నపాటి బస్ షెల్టర్ ను సొంత నిధులు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. ఆ బస్ షెల్టర్ ను ఆయన స్వయంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గతంలో ఎక్కడ బస్సు ఆపుతారో తెలియదు, ఎక్కడ ఎక్కాలో తెలిసేది కాదు. ఒక్కో డ్రైవర్ తమకు నచ్చిన చోట్ల ఆపేవారు. విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ప్రయాణికుల సౌకర్యార్థం విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థుల కోసం స్కూల్ బస్సులు, సర్వీస్ ప్యాసింజర్ ఆటోలు, బస్ సర్వీసులు ఒకే చోట నిలుపుదల చేసే విధంగా బస్ షెల్టర్ ను నిర్మించడంపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు. వర్షం వస్తే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. రోడ్డుపై నిలబడితే ఆకుతాయిల గోల ఉండేదని, ఇప్పుడు ప్రయాణించే వారందరూ ఒకే చోట ఉండటం వల్ల అల్లరి ముక్కల నుంచి రక్షణగా ఉంటుందని తెలిపారు. జట్టి ఆదిత్య కృషిని పలువురు కొనియాడుతున్నారు. తండ్రి జట్టి గురునాథరావుకు తగ్గ తనయుడని తెలుపుతున్నారు. తన తాత పేరు మీద పెట్టిన జట్టి సత్యారావు బస్ షెల్టర్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాశీ, మధురై, త్రిపురాంతకంలో మాత్రమే ఉండే కదంబ వృక్షాలు నేడు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కదంబ వృక్షం మొలవదని పేర్కొంటుంటారు. అటువంటి కదంబ వనమే జంగారెడ్డిగూడెంలో దర్శనమిస్తుంది. కదంబ వృక్షాలకు కదంబ పువ్వులు పూచాయి. శ్రావణ మాసంలో పూచే పూలు ముందుగానే పూయడంతో ఆషాఢ మాసంలో అమ్మవార్లకు సమర్పించే బోనాలు, సారెల సమయాల్లో సైతం కదంబ పువ్వులు పెట్టి ఆరాధిస్తున్నారు. పసుపు వర్ణం పువ్వులతో ఉంటాయి. కొన్ని చోట్ల ఎరుపు రంగులో కూడా ఇవి దర్శనమిస్తుంటాయి. వీటిని మరెక్కడా మనము చూడము. కాలక్రమేణా ఈ వృక్షాలు క్షీణిస్తూ వచ్చాయి. ఈ పువ్వుల్ని చెట్టు నుండి కోయకూడదని, కింద రాలినవి మాత్రమే పూజించుకోవాలని చెబుతుంటారు. చాలా సుకుమారంగా ఉంటాయంట. అంతేకాదు ఈ కదంబ చెట్టు కింద కూర్చుని పార్వతీదేవి నామాన్ని గాని, సహస్రనామాలను గాని, గురువు దగ్గర నుంచి తీసుకున్న ఉపదేశ మంత్రాన్ని గాని జపిస్తే చాలా త్వరగా సిద్ధిస్తుందట. పౌర్ణమి రోజు రాత్రి ఆ చెట్టు కింద కూర్చుని మనసుని అమ్మపై పెట్టి సహస్రనామాలు పారాయణం చేస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుందంటారు. మణిద్వీపానికి చేరుకోవడానికి ముందు అడుగులో ఉంటామని విశ్వాసం కూడా ఉంది. పురాణాల్లో కదంబ వృక్షం ప్రస్తావనకు వస్తే చాలా విషయాలను మననం చేసుకోవచ్చు. ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లున్నాయి. ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షం అని, దక్షిణ భారతంలో దీన్ని పార్వతీ వృక్షం అని అంటారు. ఈ వృక్షానికి కృష్ణుడికి మంచి అనుబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడలో జరిగాయంటారు. అందుకే కృష్ణ వృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారట. కదంబ వృక్షానికి ఓం శక్తి రూపిత్రే నమః అనే మంత్రంతో పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని ఇతిహాసంగా భావిస్తారు. ప్రత్యేకత కలిగిన మొక్కలలో కదంబం ఒకటి. ఈ కదంబ మొక్కనే రుద్రాక్షాంబ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసి అని అంటూ పూజలు చేస్తారు. అదేవిధంగా హనుమంతుడు పుట్టుకకు కూడా ఈ మొక్క కారణమని చెబుతున్నాయి. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల చీరలను దొంగలించి దాచింది కూడా ఈ వృక్షంలోనే. ఈ చెట్టు నుంచి వెలువడే పరిమళాలను ఆస్వాదిస్తూ చెట్టు నీడలోనే రాధాకృష్ణుల ప్రేమాయణం కూడా జరిగిందని తెలిపారు. అందుకే ఈ మొక్కకు ఎంతో విశిష్టత కల్పించారు. ఎంతో పవిత్రమైన ఈ కదంబ వృక్షం గురించి భగవద్గీత, మహాభారతంలో కూడా ప్రస్తావించారు. కదంబ వృక్షం చూడటానికి ఎంతో పెద్దగా ఉండి ఈ పూలు గుండ్రని ఆకారంలో కలిగి ఉంటాయి. ఈ పుష్పాలను ఎక్కువగా లలితాదేవి పూజలో ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారం ఈ కదంబ వృక్షానికి రెండు పేర్లున్నాయి. గ్రహ దోషాలు ఉన్నవారు అమ్మవారికి పుష్పాలతో పూజ చేయడం వల్ల దోష పరిహారం జరుగుతుందని భావిస్తారు. ప్రస్తుతం మధుర మీనాక్షి అమ్మవారు కొలువే ఉన్న ఈ ప్రాంతాన్ని కదంబవనం అని పిలుస్తారు. అదేవిధంగా ఈ వృక్షాన్ని ఉపయోగించి వివిధ రకాల బొమ్మలను తయారు చేస్తారు. వృక్షాలు మాదిరిగా ఈ చెట్టు ఆకులు రాలవు.
ఎల్లప్పుడూ పచ్చగానే కనిపిస్తాయి. అన్ని రకాల గ్రహ దోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలి. అలా పూజ చేసిన తరువాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి. హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం. అంతేకాదు సాక్షాత్తు పార్వతీ స్వరూపం కూడా ఈ వృక్షం. దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వాసిని అని, అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబ వనమని అంటారు. ఏది ఏమైనా అన్న చెల్లెళ్ళు నారాయణులకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని చెబుతుంటారు. ఈ సందర్భంగా ఈ వృక్షాల గురించి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పలువురు సిటీ న్యూస్ తో అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వృక్షం యొక్క ప్రత్యేకత గురించి గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు గారి మాటల్లో విందాం. స్వామి శరణం. మరి ఈ రోజున కోడూరు మెడల్స్ లో జంగారెడ్డిగూడెంలో మరి కదంబ వనం లాగా ఎన్నో దివ్యమైనటువంటి వృక్షాలు, చాలా వృక్షాలు కూడా వేశారు రోడ్డుకి ఇరుపక్కల కూడా. మరి ఎంతో ఆహ్లాదంగా ఉన్నటువంటి ఈ యొక్క కదంబ వనం పూలు మరి ఆషాఢ మాసంలోనే ముందుగా రావడం చాలా అదృష్టం. అమ్మవారికి బోనాలు పండగ, మంచి చెడ్డ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పూలు మనకి ఎంతో అందుబాటులో ఉన్నాయి. మేము ఇప్పుడు కూడా మా భార్యాభర్తలు ఇద్దరం కూడా ఈ పూలు కోసుకుంటానికే ఇక్కడికి వచ్చాం. కాబట్టి భక్తులందరూ కూడా మరి వచ్చేది శ్రావణ మాసం, మరి కదంబం పూలు చక్కగా రెబ్బలు ఎరగదీయకుండా చక్కగా పూలు అందిన కాడ చక్కగా కోసి అమ్మవారికి సమర్పించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, మనం ఈరోజు మన ఆషాఢ శ్రావణ మాసాల్లో మనకు విరివిగా లభించే కదంబ పుష్పాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కదంబ వృక్షాల గురించి మనకి ముఖ్యంగా లలితా సహస్రనామంలో అమ్మవారిని కీర్తిస్తూ కదంబ వనవాసిని అని అమ్మవారిని కీర్తిస్తారు. కదంబ వృక్షం అంటే అమ్మవారికి ప్రీతికరమైన వృక్షంట. అనేక రకాలైన మొక్కలు ఉన్నప్పటికీ కూడా వేప వృక్షము, అలాగే మామిడి వృక్షము, ఇలాంటి అనేక రకాలైన వృక్షాలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి ఈ కదంబ వృక్షం అంటే ప్రీతికరమట. అలాంటి కదంబ వృక్షము ప్రీతికరము కాబట్టి అమ్మవారిని కదంబ వనవాసిని అని కీర్తిస్తారు. ఇలాంటి ఈ కదంబ పుష్పాలు మనకి ముఖ్యంగా ఆషాఢ శ్రావణ మాసాల్లో జూలై, ఆగస్టు నెలలో విరివిగా లభిస్తూ ఉంటాయి. ఈ పుష్పాలని ఉత్తర భారతదేశం వాళ్ళు కృష్ణ వృక్షము అని కూడా అంటారు. ఈ కదంబ వృక్షాన్ని అంటే కృష్ణుడు రాధతో కలిసి ఇలాంటి కదంబ వనంలో ఆయన విహరించారని ఈ వృక్షాన్ని కృష్ణ కదంబ వృక్షము అని, కృష్ణ కదంబమని, అలాగే కృష్ణ వృక్షమని కీర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా మన దక్షిణ భారతంలో ఈ కదంబ వృక్షాన్ని పార్వతీ వృక్షము అని కూడా కీర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారిని కదంబ వనవాసిని కీర్తించారు కాబట్టి పార్వతీ వృక్షమని మనం కీర్తిస్తూ ఉంటాం. ఇలాంటి కదంబ పుష్పము మనం చూసినట్టయితే చక్కటి పుష్పం యొక్క చక్కగా గుండ్రంగా ఉండి చుట్టూతో కూడా కేసరాలు ఉంటాయి. అవన్నీ కూడా సూర్యమండలం ఏ విధంగా ఉంటుందో సూర్యమండలాన్ని పోలి ఉంటుంది ఈ పుష్పము. ఇలాంటి పుష్పంతో కనుక అమ్మవారిని కనుక మనం ఈ మాసంలో లలిత అమ్మవారిని లేదా లక్ష్మీ అమ్మవారిని కనుక ఈ పుష్పాలతో అర్చించినట్టయితే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందనే యొక్క భక్తులకు విశ్వాసము. ఈ కదంబ వృక్షము మనకి శాస్త్రపరంగా అందంగా సైంటిఫిక్గా కూడా అనేకంగా ఈ కదంబ వృక్షాన్ని ప్రాముఖ్యత చెబుతూ ఉంటారు. మనకి పర్యావరణాన్ని గురించి తెలియచేస్తూ వృక్షాలు, అడవులు బాగా పెరుగుతూ ఉన్నట్టయితే మనకి వర్షాలు విరివిగా లభిస్తూ ఉంటాయంటారు. వర్షం అనేది మనందరికీ కూడా అన్నానికి ఆధారమైనది. అన్నాద్ భవంతి జాతః పర్జన్యాత్ అన్న సంభవ అని కూడా కీర్తిస్తుంటారు భగవద్గీత శ్లోకంలో. ఇలా మనకి ఎప్పుడైతే నీరు వృక్షాల ద్వారా లభిస్తుందో ఆ వృక్షాల్లో కూడా కదంబ వృక్షం ఎప్పుడు కూడా ఆకుపచ్చగా చక్కగా ఎప్పుడు కూడా ఉంటుందట ఈ వృక్షము. ఈ కదంబ వృక్షం యొక్క ఆకులు ఎండిపోవటం అంటే ఎప్పుడు ఉండదట. అందుకని ఈ కదంబ వృక్షము అంటే కదంబ వనాలు ఎక్కువగా ఉన్న చోట వర్షం కూడా విరివిగా లభిస్తుందట. అలాంటి ప్రాముఖ్యత కలిగినది ఈ కదంబ వృక్షం. ఇలాంటి ప్రాముఖ్యత సంతరించుకున్న కదంబ వనవాసిని అని అమ్మవారి యొక్క నామాల్లో కీర్తించబడిన ఈ కదంబ పుష్పములు మనకి ఈ శ్రావణ, ఆషాఢ మాసాల్లో విరివిగా లభిస్తుంటాయి. ఈ పుష్పాల చేత మనం లలిత అమ్మవారిని లేదా లక్ష్మీ అమ్మవారిని అర్చించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. గోదావరి
గోదావరి వరద ఉధృతికి కోనవరం మండలంలోని ముంపు గ్రామాలు జల దిగ్బంధమవుతున్నాయి. కాన్రాజుపేట పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి పోలవరం బ్యాక్ వాటర్ రావడంతో మునిగిందని తెలిపారు. భద్రాచలం వద్ద ఉదయం 53.8 అడుగుల మేర నీటిమట్టం చేరుకోగా మధ్యాహ్నం కాస్త శాంతించినట్లు అధికారులు తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పోలీసు అనుబంధ సంస్థలు వివిధ శాఖల అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం కూడా వరద ధాటికి గురైంది. దెందులూరు నియోజకవర్గానికి జలకళ వచ్చింది. వేల ఎకరాలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాగునీరు విడుదల చేయడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది రైతు ప్రభుత్వం. రైతుల సంక్షేమానికి అన్ని విధాలా అండగా ఉంటామని టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నేడు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ రైతున్నలకు అండగా నిలుస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో అంకన్నగూడెం స్లూయిజ్, దెందులూరు మండలం కొప్పులవారిగూడెంలోని గుండేరు రెగ్యులేటర్ ద్వారా శనివారం రాత్రి దిగువ ప్రాంతాలకు గోదావరి నదీ జలాలను విడుదల చేస్తారు. దీంతో దెందులూరు నియోజకవర్గం పరిధిలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని దాదాపు 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు దాదాపు 40కి పైగా చెరువులు గోదావరి నీటితో నిండి జలకలను సంతరించుకోనున్నట్లు తెలిపారు. పెదవేగి మండలం కొప్పాక స్లూయిస్ ద్వారా విడుదల చేసిన నీరు కొప్పాక, పినికడిమి, పెదకడిమి, దుగ్గిరాల, అమ్మపాలెం, భోగాపురం, మట్లూరు గ్రామాల పరిధిలోని దాదాపు 10,700 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు పెదపాడు మండలంలోని వట్లూరు గ్రామ శివారులోని పెద్ద చెరువుతో కలిపి దాదాపు 14 చెరువులు నీటితో నిండనున్నాయి. అదేవిధంగా దెందులూరు మండలం కొప్పులవారిగూడెంలోని గుండేరు రెగ్యులేటర్ ద్వారా విడుదల చేసిన గోదావరి నదీ జలాల వలన దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని దాదాపు 14,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు సుమారు 26 చెరువులు నీటితో నిండి జలకలను సంతరించుకోనుండగా దాదాపు 9,000 ఎకరాల చేపల చెరువులకు సైతం నీరు అంది చేపల సాగు రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. అందుకునే రైతాంగానికి ఏ రకమైనటువంటి లోటు ఏ విధంగానూ కూడా ప్రభుత్వం ఉన్ననాళ్ళు ఏర్పడకూడదనేది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. వాళ్ళ యొక్క మనోభావాలను బట్టే ఈరోజు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అంతా కూడా కొనసాగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్నటువంటి రైతాంగానికి, ప్రజలకు, మూడు పార్టీల యొక్క నాయకులకు, అధికారులకు, ముఖ్యంగా మేము చేసేటువంటి ప్రతి మంచిని ప్రజలకు తెలియజేసేటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, కొద్దిగా లేట్ అయినప్పుడు కూడా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకునే కాలంలో జరిగింది. ఏదైతే దీనికి మెయిన్ ఆయకట్టు అయినటువంటి కృష్ణా డెల్టా స్టెబిలైజ్ అవ్వకుండా మేము తీయటం ధర్మం కాదు, మా పక్కన ఉన్న ముందు దానికోసమని ఏర్పాటు చేసినటువంటి కాలం కాబట్టి వాళ్ళకి సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్పిన తర్వాతే మంత్రి గారి యొక్క అనుమతితో మరి ఈ రోజు చోట్ల కూడా నీళ్లు తీయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ఒక్క కాలువ ద్వారా 10,000 ఎకరాలకి శాశ్వతంగా ఈ భూమి, ఈ ఆకాశం, ఈ పోలవరం, ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాళ్ళు శాశ్వతమైనటువంటి హక్కుని గత పట్టిసీమ కాలువప్పుడే చంద్రబాబు గారి నాయకత్వంలో వెంటనే శాంక్షన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అప్పుడు కూడా నేనే ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి కుమార్ గారు, పుల్లారావు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్, నేను కలిసి మరి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మరలా ఆ రోజు నాటి నుండి ఈ రోజు నాటి వరకు దీనికి ఠికానా లేదు. ఈ 5 ఏళ్లు వీళ్ళు తీస్తారా తీరాని చూసుకుంటూ పోతాం తప్ప దీన్ని తిప్పినోడు కానీ తీద్దామని ఆలోచన ఉన్నాడు కానీ ఒక్కడంటే ఒక్కడ కూడా లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. వేలేరుపాడు, కుకునూరు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించి వస్తున్న మంత్రులకు కొయ్యలగూడెంలో ఘన స్వాగతం పలికారు. టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడులను పెద్ద ఎత్తున కలిశారు. పూల బుకేలు అందజేసి శాలువాలు సత్కరించారు. కొయ్యలగూడెంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి వనిత షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు వెంకటరమణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు జ్యేష్ఠ రామకృష్ణ, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను పాల్గొన్నారు. ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మడకసిర మండలంలోని గుండమల్ల నందు గ్రామ సభలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా కలెక్టరేట్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్లు సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా కలుసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు వ్యాపారవేత్త అయిన ఏలూరు ఫణికుమార్ చేసిన విశేష సేవలకు డాక్టరేట్ ప్రదానం చేశారు. జంగారెడ్డిగూడెంలో స్వాతి ట్రేడర్స్ అధినేత ఏలూరు ఫణికుమార్ చేసిన సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సేవా కార్యక్రమాలతో పాటు వ్యాపార రంగంలో ఎందరికో ఉపాధి కల్పించడమే కాకుండా లాభాపేక్షతో కాకుండా సేవాతత్వం కలిగిన వ్యక్తిగా ఎందరో మన్ననలు పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిని రామసత్యనారాయణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ సభ్యులు కొల్లేపర నారాయణ, సోల్సా శ్రీనివాస్, కొల్లేపర ఆనంద్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రగలపాటి కాశీ, ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరు ఫణికుమార్ మాట్లాడుతూ ఇటువంటి పురస్కారాలు సమాజంలో తనకు మరింత బాధ్యతను పెంచుతాయని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో టౌన్ హాల్ నందు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 2024 జిల్లాని V213A ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. చదరంగం, షటిల్ టోర్నమెంట్ పోటీలను ఏర్పాటు చేశారు. సభాధ్యక్షులుగా జిల్లా గవర్నర్ కంచల రామ్మోహన్ రావు నిర్వహించగా ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహంకాళి బివి మురళీధర్ హాజరయ్యారు. వైస్ గవర్నర్ ఊటుకూరి కిరణ్ కుమార్, క్యాబినెట్ సెక్రటరీలు కొనకల్ల జగదీష్ కుమార్, పొడతా లక్ష్మణరావు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్ మీట్ ఇన్ఛార్జ్ వంకదార ఉదయ్ కుమార్, రీజనల్ చైర్మన్ కాకి వెంకటేశ్వరరావు, రీజనల్ చైర్మన్ 2 చిన్ని సాయి కుమార్, రీజనల్ చైర్మన్ 3 ఉప్పల మణికంఠ సతీష్, రీజనల్ చైర్మన్ 4 గుడిమెట్ల మణిశ్రీ, రీజనల్ 5 ఒబిలిశెట్టి రాధాకృష్ణ పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి వాసవి క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు ఆతిథ్యాన్ని అందజేశారు. వీరిలో గెలిచిన విజేతలను తమిళనాడులోని తిరుచిలో నిర్వహించే పోటీలకు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు సంబంధించిన జ్ఞాపికలను అందజేశారు. జై వాసవి మాత, జై జై వాసవి మాత అంటూ నినాదాలు చేశారు. वासी माता को जय, वासी माता को जय, वासी माता को जय, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, जय वासवी, वासी कलिका परमेश्वरी माता की जय। ఈరోజు జిల్లా 213A జిల్లా తరపున జంగారెడ్డిగూడెంలో జిల్లా తరపున స్పోర్ట్స్ మీటు అరేంజ్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇంటర్నేషనల్లో సేవా కార్యక్రమాలే కాకుండా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాలే కాకుండా ఈ సేవ చేస్తున్నటువంటి ఆర్యవైశ్యులందరినీ కూడా అన్ని విధాలా సమాయత్తం చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు తలపెడుతూ ఉంటాము. దానిలో అందరికీ కూడా వాల్ట్ అనే కార్యక్రమంలో మంచి వ్యక్తిత్వ వికాసం అంటే సమాజంతో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలని వాల్ట్ అని మంచి కార్యక్రమాలు చేస్తుంటాం. అదే విధంగా వనితలకు వాళ్ళు దైనందిన జీవితంలో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కనుక వాళ్ళకు కొంత రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి వనితా వైభవం అట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. సమ్మర్ లో చిన్నపిల్లలకి వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేసి మంచి ఉన్నతమైన పిల్లలుగా యువకులుగా వాళ్ళని తీర్చిదిద్దుతుంటాం. ఇదే విధంగా సమాజంలో ఎన్నో ఒత్తిడులను లోనవుతున్నారు. ఈ రోజు మనం చదివే చదువులన్నీ కూడా పిల్లలు చదివే చదువులన్నీ కూడా ఎన్నో ఒత్తిడితో కూడుకున్నటువంటి చదువులు చదువుతున్నారు. వాళ్ళకి ఏ రకమైన సరైన ఎక్సర్సైజ్ ఉండటం లేదని చెప్పి ఇంటర్నేషనల్లో స్పోర్ట్స్ మీట్ని ప్రతి సంవత్సరం అరేంజ్ చేస్తుంటాము. ఆ సందర్భంలో ఇక్కడ ఈరోజు జిల్లా తరపున చెస్ స్పోర్ట్స్ మీటు అరేంజ్ చేసాము. ఇక్కడ చెస్ షటిల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ అరేంజ్ చేసాం. ఇక్కడ గెలిచిన విన్నర్స్ని తిరుచి తమిళనాడులో ఇంటర్నేషనల్లో వాళ్ళని మరలా ఆడించి వాళ్ళకి అక్కడ మంచి ప్రైజులు వచ్చే విధంగా వాళ్ళని అక్కడ పంపించడం జరుగుతుంది. కారణం ఏంటంటే మనకి చదువుకునే చదువు మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, కానీ మనకి లైఫ్లో ఉన్నటువంటి టెన్షన్స్ అంటే ఎప్పుడు కూడా గెలుపునే చూడటం కాదు, ఓటమిని కూడా తట్టుకోగలిగే పరిస్థితి రావాలంటే కనుక ఆటల్లోనే అది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆటల్లో మంచి నాయకత్వ లక్షణాలు, సహనము, స్నేహభావము ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. కనుక దాన్ని ఆటలని దూరం కాకుండా మనకు దగ్గర చేయాలనే చక్కటి సదుద్దేశంతో ఈ మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. కండక్ట్ చేసిన ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లే కాకుండా ప్రతి వారికి కూడా డిస్కరేజ్ కాకూడదు అని ప్రతి పార్టిసిపేట్కి కూడా కన్సలేషన్ ప్రైజ్లు, సర్టిఫికెట్స్ అన్ని కూడా గిఫ్ట్స్ అన్ని కూడా గవర్నర్ గారు అరేంజ్ చేశారు. ఈ చక్కటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు ఆ గవర్నర్ గారికి, అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ ఉదయ్ గారికి, తర్వాత క్యాబినెట్ సెక్రటరీ జగదీష్, క్యాబినెట్ ట్రెజరర్ లక్ష్మణరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకి ఆతిథ్యం ఇచ్చినటువంటి దొరమావిడి క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి సత్యనారాయణ గారు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా వాసవీన్స్ జిల్లా తరపున ఇక్కడికి విచ్చేసినటువంటి వాసవీన్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి.
రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో రైతు కార్మిక వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలు చించివేసి తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులో వసంత మహల్ సెంటర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేశారు. రైతాంగ కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి, వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలని, పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గద్దలకు పెట్టేలా ఉందని విమర్శించారు. వ్యవసాయ రంగానికి భారీగా నిధుల కోత పెట్టడం దారుణమని అన్నారు. ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, ఉపాధి హామీ నిధుల కోత పెట్టి బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇవ్వడంపై విమర్శిస్తూ ఇదేనా వికసిత భారత్ అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, ఏఐటియుసి, బీకేఎంయూ, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు పొట్టేలు పెంటయ్య, బుగ్గల ప్రభాకర్, రంభా కిషోర్, దాసరి రాంప్రసాద్, అడిగెల యోహన్, ఏ అప్పలరాజు, కడుపు కన్నయ్య, ఇస్సాక్, తలారి జయరాజు, కేఎస్ఎన్ మూర్తి, వైఎస్ కనకారావు, వేల్పుల వెంకటేశ్వరరావు, సేవాదల్ సుబ్బారావు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ బడ్జెట్ పత్రాలను చించి ఇవాళ ఏలూరులో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేంద్ర బడ్జెట్ ఇది రైతు వ్యతిరేక బడ్జెట్, కార్మిక వ్యతిరేక బడ్జెట్, ప్రజా వ్యతిరేక బడ్జెట్. అంటే ఈ బడ్జెట్ లో కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రాయితీలు ఇచ్చి ఇవాళ ప్రజల మీద భారాలు వేశారు. ఆహార సబ్సిడీ కోత, ఎరువుల సబ్సిడీ కోత, ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టిన పరిస్థితి. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది వికసిత్ భారత్ అంటున్నారు. ఇది వికసిత్ భారత్ కాదు, రైతుల ఆత్మహత్యల భారత్. ఇవాళ అప్పుల భారత్ ఇది తప్ప ఇవాళ వికసిత భారత్ కాదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అంటే ఇది కార్పొరేట్ కంపెనీ అనుకూల బడ్జెట్ తప్ప ఇవాళ ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ మధ్య తరగతి మీద, సామాన్య ప్రజానీకం మీద పన్నుల భారం మోపుతున్న బడ్జెట్ ఇది ఉన్నది. ఈ బడ్జెట్ ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వ్యవసాయ రంగానికి అంటే కేంద్ర బడ్జెట్ 48 లక్షల కోట్ల రూపాయలైతే వ్యవసాయ రంగానికి 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించారు. దేశంలో 60% మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి ఉన్నది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇవాళ పోలవరానికి నిధులు లేవు, ఆంధ్ర రాష్ట్రానికి నిధులు లేవు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. ఒక్కసారి మాటలు చెప్పారు, కార్పొరేట్ కంపెనీలు మాత్రం రాయితీలు ఇచ్చారు. కాబట్టి ఈ బడ్జెట్ ని మేము నిరసిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలి, ఎరువుల సబ్సిడీకి నిధులు పెంచాలి, ఉపాధి హామీకి నిధులు పెంచాలి, ఆహార సబ్సిడీకి కూడా నిధులు పెంచాలి. ఆ రకం మీద ప్రజల మీద భారాలు తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా ఆ రకంగా బడ్జెట్ సవరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. నా పేరు బండి వెంకటేశ్వరరావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడిని. మన 23వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశంలో రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకి తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్గా ఉంది. కేవలం కార్పొరేట్ శక్తులకే ఏం చేసే బడ్జెట్గా ఆ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, మన విభజన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా కానీ, అలా పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ, నిరాశ్రితుల నష్టపరిహార నిధులు కానీ, అలాగే వెనుకబడ్డ ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి, ప్రకాశం జిల్లాకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు కేటాయింపు జరగలేదు. అలాగే విశాఖ రైల్వే జోన్ కానీ, కాల్పుపేట నిర్మాణం కూడా నిధులు కేటాయింపు జరగలేదు. ఈ విధంగా కేటాయింపు చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని పరీక్షించడం కూడా బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. అలాగే భారతదేశంలో గత 10 ఏళ్లుగా 20 కోట్ల మందికి ఉద్యోగం ఇస్తా ఉన్న నరేంద్ర మోడీ 1 కోటి మంది కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ బడ్జెట్లో కూడా నిరుద్యోగ యువతను మోసం చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఈ విధంగా రైతులకి, వ్యవసాయ కార్మికులకి అన్యాయం చేసే బడ్జెట్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క బడ్జెట్ కాపీల్ని తెచ్చడం జరిగింది ఏలూరులో. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ని నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం రివైజ్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి, విభజన ఆంధ్ర రాష్ట్రానికి, కష్టాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా కేటాయింపులు చేయాలని, అలాగే రైతులకి, వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ కిసాన్ సెల్ తరఫున ఇవాళ ఏదైతే సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఏలూరు జిల్లా తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ నిరసనలో ఏంటంటే ఈ బడ్జెట్
మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన నరేంద్ర మోడీ మాట్లాడతారు. ఈ రాష్ట్రానికి మాత్రం ఏ విధమైన నిధులు కేటాయించకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వ్యవసాయ రంగానికి సబ్సిడీలు లేవు, కార్పొరేట్ రంగానికి సబ్సిడీలు ఇస్తూ ఆ ఇండస్ట్రీస్కి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి మాత్రమే సబ్సిడీలు కేటాయించిన దుర్మార్గమైన బడ్జెట్ ఏదైనా ఉందంటే ఈ నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్. పెదవేగి మండలం రాట్నాలమ్మ తల్లికి ఆషాఢసారాన్ని సమర్పించారు. భక్తి శ్రద్ధలతో బోనాలు నిర్వహించే కార్యక్రమం చేపట్టారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. మట్టి కుండల్లో ఆవు పాలు, బెల్లంతో చేసిన పాయసం నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం భక్త సంద్రమైంది. పలువురు మొక్కులు చెల్లించారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ అమ్మవారి నామస్మరణ చేశారు. భక్తుల కోలాహలాల మధ్య సంబరాలు జరిపారు. అమ్మవారి అలంకరణలో సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. జంగారెడ్డిగూడెం మానవతా సంస్థ సమావేశం మానవతా అధ్యక్షులు అయినాల రమణమూర్తి అధ్యక్షతన ఆయన కార్యాలయం నందు ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆగస్టు నెలకు సంబంధించి కార్యక్రమాల గురించి వివరించారు. సభ్యత్వాలు పెంచేందుకు ఆగస్టు 22వ తేదీన మానవతా ఫౌండేషన్ డే సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలో ఉన్న స్కూల్స్ విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానవతా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ మానవతా సంస్థ జంగారెడ్డిగూడెంలో పెట్టి రాష్ట్రంలో 116 శాఖలతో సుమారు 50,000 మంది సభ్యులతో కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహంగాలి రంగప్రసాద్, కోశాధికారి ఎమ్మంది మురళీ మాధవరావు, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ పల్లి వెంకటరెడ్డి, రీజనల్ చైర్మన్ త్రిపుర రమేష్, ఆడిట్ కమిటీ చైర్మన్ దల్లి కేదారేశ్వర రెడ్డి, ఈసీ సభ్యులు పెనుమర్తి సురేష్, దల్లి రామాంజనేయ రెడ్డి, భరద్వాజ్ రామకృష్ణ, మొగిలినేడి శ్యామ్, మానవతా సభ్యులు సత్యనారాయణ, కర్పూరం వెంకన్నబాబు, లంకా రఘురాం ఆశీర్వాదములు పాల్గొన్నారు. మన దీంట్లో అడ్మినిస్ట్రేషన్ చూసేటప్పటికి 90 ఎగ్జిక్యూటివ్ కమిటీ, 90 డైరెక్టర్లు, 90 అడ్వైజర్లు ఉన్నారంటే 27 మంది తలా 20 కట్టేసి 540 అయిపోతాయి. 20 మంది కట్టించలేని సాయం వాళ్ళు మన కమిటీలో కానీ మన అడ్వైజరీ బోర్డులో ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ 15 మంది ఉంటారు కాబట్టి తల కూడా 20 మంది కట్టేసి 540 అయిపోతాయి. ఇంకా కాకుండా తల 10 కట్టేస్తే 1000 ఈజీగా అయిపోతాయి. అంటే అందరూ సమిష్టి బాధ్యత తీసుకున్న రోజునే అవుతుంది. ఎప్పుడు సంస్థ మీద నాది సంస్థ అనేది ఒక ఆలోచన అనేది అక్కడ సంస్థకు నేను అతిథిలా ఉన్నాను, ఏదో ఆలోచన ఉన్నాం సేపు సంస్థ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ హనుమాన్ జంక్షన్ మన పక్కన ఉన్నటువంటి చెప్తున్న మండల స్థాయి కూడా కాదు, వాడు 3,000 టార్గెట్ పెట్టి 2,200 ఆల్రెడీ కంప్లీట్ చేస్తారు. మరి మనం కూడా అట్లా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకుని సభ్యత్వం మాస్టర్ అంటారు 10 లక్షల సభ్య మీకు డొనేషన్ ఇచ్చిన దానికంటే 10 మంది సభ్యులు జాయిన్ చేస్తారంటే నేను ఎక్కువ ఆనందపడతాను. జరిగే సమావేశం మన జంగారెడ్డి పట్టణంలోనే చేసుకుంటూ జరుగుతుంది. ఎందుకంటే ఈ బోర్డు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఈ సమావేశం. మరి ముఖ్యంగా ఆగస్టు నెల అంటే మన మానవతకి ప్రత్యేకించి ఈ పండుగ దినోత్సవాలు లాంటివి. ఎందుకంటే మనం శాంతి ర్యాలీలు అని చెప్పేసి అని యాక్చువల్గా ఆగస్టు నెల అంటేనే మనకు స్వతంత్రం వచ్చిన నెల అయితే మన మానవత కూడా మంచి రోజులు అని చెప్పేసి చెప్పుకోదాం. ఆగస్టు 20 అందరికీ చూస్తున్న విషయమే. ఆగస్టు 22 మన మానవత ఆవిర్భావ దినోత్సవం. అది కూడా మనం భారీ ఎత్తున జరుపుకుంటున్నాము. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఈ సమావేశంలో ముఖ్యంగా శాంతి ర్యాలీ గురించి, తర్వాత మన సభ్యత్వ డ్రైవ్. ఎందుకంటే ఆగస్టు ఎండింగ్ కల్లా మనం సభ్యత్వ డ్రైవ్ చేసి చెప్పాలి. లాస్ట్ ఇయర్ 760 సభ్యత్వాలు చేర్చడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మనం టార్గెట్ 1500 పెట్టుకుంటే మనం 1000 దాడతాం. కానీ 1000 టార్గెట్ అయితే నేను చెప్పట్లేదు. దయచేసి మనందరం కూడా పూర్తిగా దాని మీద ఈ నెలంతా కూడా కార్యక్రమాలతో పాటుగా సభ్యత్వ డ్రైవ్ ఎలాగంటే ఒకవేళ కావాల్సింటే నేను కానీ మూర్తి గారు కానీ మీతో పాటుగా అందరూ వస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళు వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితులు అయితే 2-3 తీసుకుని వెళ్దామని చెప్పేసి మేమందరం కూడా మీతో పాటు ఉండి సభ్యత్వ డ్రైవ్ పెంచే విధంగా చేస్తారని చెప్పేసి దాని గురించి చర్చ గురించి మరి ముఖ్యంగా ఈ రోజు మరి ఒక విషయం ఏంటంటే ఈ రోజు మొట్టమొదటి సమావేశం అయితే మనకి ముఖ్య అతిథిగా మన ఆలపాటి నాగేశ్వరరావు రావడం కూడా నిజంగా ముదావహం. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఖాళీ ఉండదు. కానీ అయినా సరే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు కూడా దానికి సంబంధించి ఈ రోజు మన జంగారెడ్డి మానవతా సమావేశానికి వచ్చినందుకు మా మానవతా జంగారెడ్డి తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
అలాగే ఈ నెలలో మనం చేయబోయే కార్యక్రమాలు ఏంటి, దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటే మనందరం కూడా దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి మానవతాన్ని ముఖ్యంగా డొనేషన్ గురించి కాదు, డొనేషన్ పక్కన పెట్టండి, మానవతా సభ్యత్వ డ్రైవ్ మెయిన్. ఎందుకంటే కరోనా కాడి నుంచి కొద్దిగా వెనకబడింది. దాన్ని నిజంగా లాస్ట్ టైం మాత్రం అందరూ కష్టపడితే మరి ముఖ్యంగా మన ధర్మరాజు గారు కానీ, గద్దె సత్యనారాయణ గారు కానీ, ప్రతి ఒక్కరు మన ఆడపడుచు మన త్రిపుర గారు కానీ వీళ్ళందరూ కూడా సభ్యత్వాలు డ్రైవ్ చేసి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరూ కూడా 100 సభ్యత్వాలు కాకుండా ఎక్కువ చేస్తడం జరిగింది. ఈసారి టార్గెట్ మాత్రం మనం 1500 పెట్టుకుందాం అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో జిల్లాలో మన మండలంలో ప్రెసిడెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లస్ జిల్లా అధ్యక్షుడు చేసిన మూర్తి గారు కూడా ఈ రోజున దాన్ని పక్కన పెట్టి డిగ్రేడ్ అయ్యి, ఎందుకంటే మానవతానికి డిగ్రేడింగ్ కాదు, కానీ అసలు వెనక తగ్గి వచ్చి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. పశ్చిమ ఏజెన్సీలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఒక వ్యక్తిపై పదునైన ఆయుధంతో గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. దీంతో పశ్చిమ ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఈ హత్య ఉదంతంతో వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలం డెప్పకాయలపాడు పంచాయతీ బిల్లిమిల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. బిల్లిమిల్లి గ్రామంలో 46 సంవత్సరాల చోడెం వెంకటేష్ హత్యకు గురయ్యాడు. గ్రామంలో అందరితో చొరవగా ఉండే వెంకటేష్ మృతితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. మృతుడికి తన భార్యతో సుమారు 10 సంవత్సరాల క్రితం విడాకులు అవడంతో దూరంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మృతుడికి 3 కుమారులు ఉన్నారని, అప్పటి నుండి కూలి పనులు, కల్లు గీత కార్మికుడిగా జీవిస్తున్నాడని తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూరింట్లో జీవనం ఒంటరిగా సాగించే మృతుడిని హత్య చేయాల్సిన అవసరం ఏమై ఉంటుందా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కుటుంబ కలహాల, మరేదైనా కారణమా అనే విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించే బిల్లిమిల్లి గ్రామంలో వెంకటేష్ హత్యతో అలజడి రేగింది. మృతుడిది సాధారణ జీవితం అని తెలిపారు. పరిధిలోని కోయిలగూడెం మండలంలో బిల్లిమిల్లి గ్రామానికి సంబంధించిన చొడియం వెంకటేష్ అనే అతను, ఇతనికి ఏజ్ 48 ఇయర్స్. ఇతను గ్రామంలోనే ఉంటాడు. రైతు కూలీగా వ్యవసాయ పనులు అవి చేసుకుంటూ ఉంటాడు. అతనికి 2 కుమారులు. భార్య వదిలేసింది. ఈ రోజు ఉదయం వాళ్ళ యొక్క నైబర్స్ ఇంటి ఎదురుకుండా ఉన్న భూదేవి అన్న ఆవిడ అతను చనిపోయి, అంటే హత్య గావించబడి మెడ మీద పదునైన ఆయుధంతో కరకటం వల్ల చనిపోయినట్టు చూసి వాళ్ళ బంధువులకి సమాచారం ఇవ్వగా వాళ్ళ కొడుకు వాళ్ళు అన్నదమ్ములు అందరూ వచ్చి చూసుకుని వేలుగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని నిమిత్తం నేను పోలవరం సిఐ కాబట్టి నేను వచ్చి ఈ గ్రేవీ నేచర్ కాబట్టి మా పై ఆఫీసర్లు, మా జిల్లా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం క్లూస్ టీమ్ ని బాక్స్పేట ని తెప్పించాం. ఇంకా బిహైండ్ మోటివ్ అనేది ఇంకా మాకు తెలియలేదు. సో దర్యాప్తులో అన్ని చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో సూర్యారావుపాలెం, పసలపూడి, కాల్ధేరి, తాళ్లపాలెం, కంసాలిపాలెం గ్రామాలలో ఎర్ర కాలువ ముంపుకు నష్టపోయిన పంట పొలాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్లు పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గంలో ఎర్ర కాలువ ముంపు బారిన పడిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. ముంపు బాధితుల ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి కౌలు రైతులను ఆదుకుంటామని, గత ప్రభుత్వం కాలువలకు సంబంధించి పూడిగ తీయకపోవడం వలన, కల్వర్ట్లను గాని స్లూయిజ్లను గాని పట్టించుకోకపోవడం వల్ల రైతులకు ఈ పరిస్థితి దాపురించిందని మంత్రులకు తెలిపారు. స్లూయిజ్లకు కనీసం గ్రీజ్ కూడా పెట్టిన పాపాన లేదని తెలిపారు. ఇప్పుడున్న జీవోలను తొలగించి పాత చట్టాలను తీసుకురానున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతి సంవత్సరం నిడదవోలు నియోజకవర్గం దుఃఖదాయినిగా మారిన ఎర్ర కాలువ ముంపు నుండి కాపాడటానికి శాశ్వత పరిష్కార దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ప్రణాళికలు రూపొందించి త్వరలోనే సత్వర చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రుల వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంతి, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
నిన్న ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు. మా మంత్రుల బృందానికి పంపిస్తున్నాం. నష్టపోయినటువంటి రైతాంగానికి పలకరించడమే కాకుండా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదో చూసి రైతాంగానికి ఏ విధంగా మళ్ళీ సహకారం ఇవ్వాలో అన్ని తెలుసుకొని నాకు చెప్పండి. నేను రైతుల పట్ల చాలా ఉదారంగా ఉన్నాను. అవసరమైతే ఒక పైసా ఎక్కువ ఇచ్చైనా రైతులు కష్టాలు తీర్చి వారి రుణం తీర్చుకుంటానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మేము బృందాలుగా వచ్చి తిరిగాం. మధ్యలో సెషన్స్ టైంలో కూడా ఎవరైతే స్థానిక మంత్రులు వచ్చి ఒక పూట అసెంబ్లీ చూసి ఒక పూట వచ్చి పలకరించి వచ్చినటువంటి దాఖలాలు. నిన్న ప్రజలు 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి ఉంటే ఒక్క ఆఫీసర్ రావడం గాని, ఒక్క మంత్రి రావడం గాని, ఒక ఎమ్మెల్యే రావడం గాని మేము ఎప్పుడు చూడలేదు. మీరు వచ్చారు, ఇదే మాకు ఆనందం అని మీ సాక్షిగానే చాలా మంది నిన్న వారి హర్షాన్ని తెలియజేశారు. ఈ రోజు ఈ ప్రాంతం నాశనం అవడానికి ప్రధాన కారణం ఎర్ర కాలువ. ఇది జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ భీమవరంలో ఎండ్ అవుతుంది. ఈ కాలువ అస్తవ్యస్తంగా ఉంది. ఈ కాలువ వల్ల సుమారుగా 20 నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం చేతికొచ్చిన పంట పోతుంది, పెట్టుబడి పెట్టిన పంట పోతుంది. ఈ కాలువని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే జిల్లా యంత్రాంగానికి చెప్పాం, తాత్కాలికంగా ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. టెంపరీగా రేపు డిసెంబర్కి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి ఎక్కడైతే ఈ స్లూయసెస్ పోయాయో, తలుపులు పోయాయో దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం. మళ్ళీ ఈ 2 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ఇరిగేషన్ అధికారులతో సమావేశం పెట్టి ఈ ఎర్ర కాలువకి శాశ్వత పరిష్కారం కింద మోడరైజేషన్ చేయడానికి ఎంత డబ్బైనా సరే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ 5 సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారం చూపి స్వతంత్రం వచ్చిన నుంచి పడుతున్నటువంటి ఈ బాధని తొలగించాలని చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు, రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది, అన్ని ఒక్కసారే చేసేయాలి, మేము అడిగినవన్నీ జరిగిపోవాలంటే మా చేతిలో అద్భుత దీపం ఏమి లేదు. పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. 12 లక్షల కోట్ల అప్పులు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకి, ప్రభుత్వానికి సరఫరా చేసినటువంటి వెండర్స్ కి 1,50,000 కోట్ల అప్పులు ఉన్నాం. ఇరిగేషన్ లో 40,000 కోట్ల అప్పులు ఉన్నాం. వ్యవసాయ శాఖలో 4,000 కోట్ల అప్పులు ఉన్నాం. ఏ శాఖను చూసినా సరే అప్పులు. మనకు ఆదాయం ఏ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చాడంటే ఎప్పుడు వ్యయానికి ఆదాయానికి వ్యత్యాసం ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజుకి మనకి ఎంతైతే ఆదాయం వస్తుందో అంతకంటే ఎక్కువ మనకు ఖర్చు అవుతుంది. ఇక మనం అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలాగందించాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంది, అపారమైనటువంటి అనుభవం ఉంది. ఈ రెండింటికి జోడించి మనకి సహకరించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి బాధలున్నాయని తప్పించుకోకుండా కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవాటు చేసుకుంటాం. సంపద సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తాం. వేలేరుపాడు మండలంలో పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పర్యటించారు. ముంపు ప్రభావిత ప్రాంతాలలో వరద బాధితులను పరామర్శించారు. ముంపుకు గురైన వరద బాధితులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను, గ్రామస్తులను ఆరా తీశారు. గోదావరి వరదకు గురయ్యే బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. సమన్వయంతో అధికార యంత్రాంగం పనిచేయాలని కోరారు. జంగారెడ్డిగూడెంలో 1వ వార్డు కౌన్సిలర్ ముప్పాని రమణ భర్త సత్యనారాయణ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మృతికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఆయన మరణానికి చింతిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కామవరపుకోటలో సబ్ స్టేషన్ వద్ద ఏలూరు రోడ్డుపై అడ్డంగా మహావృక్షం నేలకొరిగింది. ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా కామవరపుకోట, తడికలపూడి వెళ్లే మార్గ మధ్యలో తరచూ ఎక్కడో చోట మహావృక్షాలు కూలిపోతున్నాయి. ఒక్కోసారి వృక్షాలకు సంబంధించిన కొమ్ములు రహదారికి అడ్డంగా పడటం కారణంగా తరచూ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ప్రయాణికులు వాపుతున్నారు. ఈ వృక్షాలపై జిల్లా స్థాయిలో అధికారులు సరైన నిర్ణయాలు తీసుకుని ప్రాణ నష్టం జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు సహాయక చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా వీరమల్ల మధు మాట్లాడారు. జంగారెడ్డిగూడెం రోడ్లో చాలా ఎండిపోయిన చెట్లు, అలాగే రోడ్డు పక్కకు వాలిపోయి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అవి అనేక సందర్భాల్లో చెట్లన్నీ కూడా పడిపోతున్నాయి. దాంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు స్పందించి వెనువెంటనే ఆ రోడ్డుపైకి వాలిపోయి ఉన్న చెట్లు, అలాగే ఎండిపోయిన చెట్లు తొలగించాలని ఆర్ఎండ్బి అధికారులను, పోలీస్ అధికారులను కూడా కోరటం జరుగుతుంది.
థ్యాంక్ యూ. నిడదవోలు IFTU ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పంగిడిగూడెం రోడ్లోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు రాజకీయ తరగతులు నిర్వహించారు. నిడదవోలు ఏరియా కమిటీ అధ్యక్షులు తిప్పర్తి వీర్రాజు ఈర్టు జెండాను ఆవిష్కరించారు. రాజకీయ తరగతుల్లో భాగంగా కార్మికోద్యమ నిర్మాణం, నిర్వహణ కర్తవ్యాలు అనే అంశంపై IFTU జిల్లా ఉపాధ్యక్షులు సర్యం రామ్మోహన్ మాట్లాడారు. సమావేశంలో అధ్యక్ష వర్గంగా ఇమ్మన్ని గ్రీష్మ కుమార్, రవ్వ సురేష్ కుమార్, కండవల్లి వెంకట్రావు, కోనేటి మల్లేశ్వరరావు, మల్లిడి రామరెడ్డి, కొమ్మోజు శేఖర్, రాచర్ల సువర్ణ, రత్నంలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రావణ మాసం రాకముందే పూచిన కదంబ పువ్వులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం టౌన్ హాల్ నందు స్పోర్ట్స్ మీట్, పాల్గొన్న క్రీడాకారులు. జంగారెడ్డిగూడెంలోని బుట్టాయిగూడెం రోడ్ నందు JGR నగర్ లో బస్ షెల్టర్ ను ప్రారంభించిన యువ నాయకులు జట్టి ఆదిత్య, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. కోయిలగూడెం మండలం బెల్లిపల్లిలో హత్యకు గురైన వ్యక్తి, కేసు నమోదు చేసిన పోలీసులు. జంగారెడ్డిగూడెం స్వాతి ట్రేడర్స్ అధినేత ఏలూరు ఫనీకి గౌరవ డాక్టరేట్ అందజేసిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.